నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పదే పదే ధిక్కరణలకు పాల్పడితే ఉపేక్షించలేమన్న హైకోర్టు. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ కొనసాగింపు ప్రమాదకరమని వ్యాఖ్య. కబ్జాదారులే తనపై 63 ధిక్కరణ పిటిషన్లు వేశారన్న రంగనాథ్. హైకోర్టు తీర్పును అప్పీలు చేసే యోచనలో ప్రభుత్వం. ఫ్యామిలీ రిజిస్టర్ తయారీకి ప్రభుత్వ నిర్ణయం. రేషన్ కార్డుల డేటా ఆధారంగా ధ్రువపత్రాలు జారీ. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై నేడు లోక్సభలో చర్చ. ప్రభుత్వం అన్నింటిపై చర్చిద్దామనడంతో విపక్షాలు అంగీకారం. నీట్ ఆందోళనకారులపై కేసులు ఎత్తివేసిన బీహార్ సర్కార్. తక్షణమే నిరసనకారులను విడుదల చేయాలని నిర్ణయం. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి ఏవి రంగనాథ్ను తప్పించి ఆ స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను విచ్చలవిడిగా ధిక్కరించే అధికారి చట్టబద్ధ పాలనను ప్రమాదంలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని హైకోర్టు స్పష్టం చేసింది. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నెంబర్ 1-2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సోమవారం విచారణ చేపట్టారు. గత 5 ఏళ్లలో 9290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండగా ఏడాదిన్నరలో ఒక్క రంగనాథ్ పైనే 63 కేసులు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐజీ ర్యాంకులో కార్యదర్శి స్థాయిలో ఉన్న అధికారిపై ఎన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్ లో ఉండటం అసాధారణమని జస్టిస్ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం, అసాధారణ జాప్యం చేయడం రెండూ తీవ్రమైన అంశాలేనని పేర్కొన్నారు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసు పరిస్థితి చూస్తే సంబంధిత అధికారికి కోర్టు ఆదేశాలను అమలు చేయడంపై చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందన్నారు. ఒకే అంశంపై 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడమే న్యాయస్థానం ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా ఆ అధికారి వ్యవహరించిన తీరుకు నిదర్శనమని జస్టిస్ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వులు, హామీ ఉల్లంఘనలతో చట్టబద్ధ పాలనను నీరుగార్చారని అన్నారు. పిటిషనర్ ఆస్తిలోకి ఏ విధంగానూ ప్రవేశించరాదన్న ఉత్తర్వులను అమలు చేయలేదన్నారు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 40 ఎకరాల భూ వివాదంలో హైడ్రా తరపు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చినప్పుడు ఏ స్థాయి అధికారైనా దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. రికార్డులను పరిశీలిస్తే హైడ్రా అధికారులు పిటిషనర్ స్థలంలోకి వెళ్లి తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది. హైడ్రా కూడా వీటిని తోసిపుచ్చలేదని తెలిపింది. ప్రజా ప్రయోజనం పేరుతో చట్టాన్ని అతిక్రమించే అధికారం ఏ సంస్థకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అరవై 63 కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కొంటున్న అధికారికి వెసులుబాటు ఇస్తే మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎన్ని పిటిషన్లు దాఖలైనా కోర్టు ఉత్తర్వులను అమలు చేసే విషయంలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ఆందోళనకరమని అన్నారు. రంగనాథ్ క్షమాపణలోనూ నిజాయితీ లేనందున దానిని తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. రికార్డులు సహా చర్చించిన అంశాల ఆధారంగా హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తప్పించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ పదవిలో ఆయనను కొనసాగిస్తే చట్టబద్ధ పాలన ప్రమాదంలో పడుతుందని కోర్టు భావిస్తోందన్నారు. హైడ్రా నుంచి రంగనాథ్ ను తప్పించి తగిన వ్యక్తిని నియమించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని జస్టిస్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనపై ఉన్న 63 ధిక్కరణ కేసులు భూకబ్జాదారులు వేసినవేనని పేర్కొన్నారు. సామాన్యుల ఫ్లాట్లను, ప్రభుత్వ భూములను కొట్టేయాలని చూస్తున్న భూకబ్జాదారులను అడ్డుకుంటున్నందుకే కేసులు వేశారని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తూ ప్రభుత్వం తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా 100% ఫలితాలు ఇవ్వడానికి కృషి చేస్తానన్నారు. హైడ్రా కమిషనర్గా తనను తప్పించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రంగనాథ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైడ్రా కమిషనర్గా 2 ఏళ్లలో రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి పనిచేశానని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో మార్కెట్ విలువ ప్రకారం 1,50,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించామని ప్రకటనలో పేర్కొన్నారు. 6 చెరువులు పూర్తి స్థాయిలో పునరుద్ధరించగా మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు.
బడాబాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల సర్కార్ భూములను హైడ్రా వెనక్కి తెచ్చి ప్రభుత్వానికి అప్పగించిందని వెల్లడించారు. భూమాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని రంగనాథ్ తెలిపారు. లోతుకుంటలో 10,000 కోట్ల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే స్థిరాస్తి సంస్థ కొట్టేయాలని చూసిందన్న రంగనాథ్, అనుమతులు లేకుండా ఎన్నో ఏళ్ల నాటి గుట్టలను పేల్చివేసి వందల చెట్లను ధ్వంసం చేసిందన్నారు. సేవ్ ద రాక్ సొసైటీ, పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా రంగంలోకి దిగిందన్నారు. ఎక్కడో 3 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన భూమిని ఇక్కడ ఉన్నట్లు చూపించారన్నారు. 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించి ఆక్రమించి తనపై న్యాయస్థానంలో ధిక్కరణ కేసు వేసిందన్నారు. బతుకమ్మకుంట చెరువును కబ్జా చేసేందుకు చూసింది ఒకరైతే, లోతుకుంటలో 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసింది ఇంకొకరని రంగనాథ్ వ్యాఖ్యానించారు. సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్లు నిర్మించాలని చూసింది మరొకరైతే, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లు కొట్టేయాలని చూసింది వేరొకరని చెప్పారు. మాఫియాగా చలామణి అవుతూ 1,000 కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించింది ఇంకొకరని వివరించారు. వీరందరికీ హైడ్రా కమిషనర్గా అడ్డుపడ్డమే తాను చేసిన తప్పన్న రంగనాథ్, 63 ధిక్కరణ కేసులు వారు వేసినవేనని తేల్చి చెప్పారు. న్యాయస్థానాలంటే పూర్తి నమ్మకం ఉందన్న ఆయన, చట్టబద్దంగానే కోర్టు ధిక్కరణ పిటిషన్లను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తప్పించాలంటూ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. తీర్పు ప్రతి అధికారికంగా అందిన వెంటనే అప్పీలుపై నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ కీలక అధికారులు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి సహా న్యాయ నిపుణులతో చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నందున ఆయన వచ్చిన తర్వాత అధికారులు, అడ్వకేట్ జనరల్ తదితరులు మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. అధికారికంగా తీర్పు ప్రతిని 2-3 రోజుల్లో సిద్ధం చేస్తామని న్యాయమూర్తి చెప్పినప్పటికీ ప్రభుత్వానికి అందేసరికి వారం పట్టే అవకాశం ఉంది. కాపీ వచ్చిన తర్వాత క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణలో ప్రతివాదిగా వ్యక్తిగత హోదాలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఉన్నారు. ఆయన్ను తప్పించాలంటూ కోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీ అయ్యాయి. ఈ దశలో తీర్పు అమలు చేయాల్సిన సీఎస్ ప్రభుత్వం తరపు అప్పీలు చేయాలా, లేదంటే ప్రతివాదిగా ఉన్న రంగనాథ్ చేయాలా అన్న దానిపైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రంగనాథ్ సెలవులో ఉన్నారు. వచ్చే సోమవారం నుంచి విధుల్లోకి హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన వచ్చాక తీర్పు ప్రతిని పరిశీలించి ప్రభుత్వంతో చర్చించాక తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల్లోని డేటా ఆధారంగా కుటుంబ రిజిస్టర్ సిద్ధం చేయనుంది. ప్రజలకు అవసరమైనప్పుడు మీ సేవ ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కేవలం కుటుంబ సభ్యుల వివరాల కోసమేనని, ఆస్తులపై హక్కులకు, లీగల్ హెయిర్ నిర్ధారణకు ఉపయోగపడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కుటుంబ రిజిస్టర్ రానుంది. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం కుటుంబ వివరాల ధృవీకరణకు ఇప్పటివరకు సరైన రికార్డులు లేవు. లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాల కోసం వారు చెప్పిందే నమ్మాల్సి వస్తోంది. ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలతో అధికారిక సర్టిఫికేట్ పొందే అవకాశం లేదు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు అధికారికంగా ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫ్యామిలీ రిజిస్టర్ కీలకంగా మారే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు వివిధ పేర్లతో రాష్ట్ర స్థాయి కుటుంబాల డేటాబేస్ నిర్వహిస్తున్నాయి. కుటుంబ రిజిస్టర్ నిర్వహణ, ప్రజలకు సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యతను రెవెన్యూ శాఖకు సర్కార్ అప్పగించింది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ల విధి విధానాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కోసం రేషన్ కార్డుల్లోని డేటాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. పౌర సరఫరాల శాఖ డేటాను రెవెన్యూ శాఖ తీసుకోనుంది. కుటుంబ రిజిస్టర్ డిజిటల్ రూపంలో ఉంటుంది. ప్రతి ఫ్యామిలీకి గుర్తింపు కార్డు ఇస్తారు. రేషన్ కార్డు నంబరునే ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబరు FRIN గా ఇవ్వాలని నిర్ణయించారు. రిజిస్టర్లో ప్రతి కుటుంబానికి రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నెంబరు, కుటుంబ యజమాని, కుటుంబ సభ్యులందరి పేర్లు, వయసు, కుటుంబ పెద్దతో బంధుత్వం, ఆధార్ నంబరు, అడ్రస్ ఉంటాయి. ప్రజలకు అవసరమైనప్పుడు మీ సేవ ద్వారా కుటుంబ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇస్తారు. మీ సేవలో రెవెన్యూ సర్వీసుల విభాగంలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనే కొత్త సర్వీసు రానుంది. మీ సేవ కేంద్రాలు, యాప్, వాట్సాప్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన 2 రోజుల్లో సంబంధిత మండల తహసీల్దార్ రేషన్ కార్డు డేటా ఆధారంగా డిజిటల్ సంతకంతో మీ సేవ ద్వారా సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కుటుంబ సభ్యుల వివరాల కోసమేనని, ఆస్తులపై హక్కులు, లీగల్ హెయిర్ నిర్ధారణకు ఉపయోగపడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
చేసింది. కుటుంబ రిజిస్టర్లో నమోదైన వివరాలన్నీ సర్టిఫికెట్లో ఇస్తారు. పౌర సరఫరాల శాఖ డేటాను ఫ్యామిలీ రిజిస్టర్కు అనుసంధానం చేయడంతో పాటు మీ సేవ ద్వారా సర్టిఫికెట్ జారీ చేసేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను సిద్ధం చేయాలని ఎలక్ట్రానిక్ సేవల డెలివరీ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన వివరాలను ఈఎస్డీ విభాగానికి ఇవ్వాలని పౌర సరఫరాల శాఖకు స్పష్టం చేసింది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లపై తహసీల్దార్లు ఇతర రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్లను రెవెన్యూ శాఖ కార్యదర్శి ఆదేశించారు. మీ సేవ ద్వారా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ ధృవపత్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. ఎస్ఐఆర్ కోసం నిర్దేశించిన 12 ధృవపత్రాల్లో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి అని పేర్కొన్నారు. ఎస్ఐఆర్లో నోటీసులు అందుకునే చాలా మంది పేదలకు ఇది ఉపయోగపడుతుందని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో అరెస్టైన నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని, ఎఫ్ఐఆర్లన్నింటినీ బేషరతుగా ఉపసంహరించాలని కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ అంశాలపై ఈ రోజులోగా ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోతే మళ్లీ ఆందోళన బాట పడతామని హెచ్చరించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీజేపీ జాతీయ ప్రతినిధి అశుతోష్ రంకా ఈ వివరాలు వెల్లడించారు. ఆందోళనను విరమించే ముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో జరిగిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఒప్పందానికి విరుద్ధంగా బీహార్, పశ్చిమ బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని, ఇతర ప్రాంతాల్లోనూ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. సీజేపీ ప్రతినిధుల మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు. కేసులను ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు ₹1 కోటి విరాళం ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉచితంగా వాదించేందుకు ముందుకు వచ్చే న్యాయవాదులతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సిబల్ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరసనకారులపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. వివిధ ఆరోపణల కింద అరెస్టై జైలులో ఉన్న వారిని సైతం తక్షణం విడుదల చేస్తామని వెల్లడించింది. జూలై 26 సాయంత్రం 6 గంటల కంటే ముందే జరిగిన ఆందోళనలు, ఘటనలకు సంబంధించి జారీ చేసిన ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదులు, షోకాస్ నోటీసులన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్లు బీహార్ హోంశాఖ సోమవారం సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అస్సాం కూడా తమ రాష్ట్రంలో నమోదైన 5 కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ ధర్నాలో గత నేర చరిత్ర కలిగిన నిందితులు భారీ సంఖ్యలో పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. జూలై 20న సీజేపీ చేపట్టిన చలో సంసద్ నిరసనలకు సంబంధించి జంతర్ మంతర్, దాని పరిసరాల్లో 2873 మంది వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వారిలో 980 మందికి పైగా వ్యక్తులకు పాత నేర చరిత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారిక వర్గాలు తెలిపాయి. వీరంతా హత్య, హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, కిడ్నాప్, మహిళలపై దాడులు, అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాల సరఫరా వంటి తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిరసనల ముసుగులో విధ్వంసం సృష్టించేందుకు వీరంతా అక్కడికి చేరుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూలై 20న జరిగిన అల్లర్లలో 65 మంది నిరసనకారులు, 200 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ చందన, నాగభరత్ దాకాతో భేటీ ఎంతో అద్భుతంగా జరిగిందని తెలిపారు. విక్రమ్-1 ప్రయోగ విజయం, ఇతర ఆసక్తికర అంశాలపై వారితో చర్చించినట్లు చెప్పారు. వారి శక్తి సామర్థ్యాలు, ఆశయాలు, సానుకూల దృక్పథం దేశ ప్రైవేట్ అంతరిక్ష రంగం ఉజ్వల భవిష్యత్తుకు అద్దం పడుతున్నాయని ప్రశంసించారు. స్కైరూట్ బృందానికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. తమ సంస్థ ప్రయాణం, విక్రమ్-1 ప్రయోగ విజయం, అంతరిక్ష రంగ భవిష్యత్తు గురించి ప్రధానితో పంచుకోవడం గర్వకారణంగా ఉందని స్కైరూట్ ఏరోస్పేస్ పేర్కొంది. భారత ఆవిష్కరణల రంగంపై మోదీ ఉంచిన నమ్మకం తమకు ఎంతో స్ఫూర్తినిస్తోందని సంస్థ వ్యవస్థాపకులు సంతోషం వ్యక్తం చేశారు. వ్యక్తిగత రవాణా వాహనాలకు తీసుకునే కాలుష్య నియంత్రణ ధృవపత్రం కాల వ్యవధిలో మార్పులు చేసేలా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం భారత స్టేజ్ 6 వ్యక్తిగత వాహనాలకు ప్రస్తుతం ఏడాదికోసారి పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకుంటుండగా దాన్ని 3 ఏళ్లకు పెంచనున్నారు. అన్ని రాష్ట్రాలు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక తుది నోటిఫికేషన్ జారీ చేసి ఈ కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం వ్యక్తిగత వాహనాల్లో BS 1, 2, 3, 4 వాహనాలకు ప్రతి 6 నెలలకోసారి, BS 6 వాహనాలకు ఏడాదికోసారి PUCC తీసుకోవాలనే నిబంధన అమల్లో ఉంది.
కొత్త విధానం అమలైతే BS 1, 2, 3 వాహనాలకు ప్రతి 3 నెలలకోసారి PUCC పొందాల్సి ఉంటుంది. BS 4 వాహనాలకు ఇప్పుడున్నట్లే 6 నెలలకోసారి PUCC తీసుకోవాలి. కొత్తగా కొనే BS 6 వాహనాలకు 3 ఏళ్లకోసారి చొప్పున 6 ఏళ్లలో 2 సార్లు, 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య ఏడాదికోసారి PUCC పొందాలి. సరకు ప్రయాణికుల రవాణా కోసం కొనే కొత్త వాహనాలకు 6 ఏళ్ల వరకు ప్రతి 2 ఏళ్లకోసారి PUCC తీసుకుంటే చాలు. 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య ఏడాదికోసారి తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. భూభాగం కోసం జరిగిన పోరులో 2 పులులు మృతి చెందాయి. హల్ద్వానీ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని చకటా రేంజ్లో ఈ ఘటన జరిగింది. తమ ఆధీనంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు చేసిన పోరులో 2 పులులు ప్రాణాలు కోల్పోయినట్లు అటవీశాఖ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. భూభాగం కోసం 2 పులులు పరస్పర పోరులో మరణించడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో అడవి నుంచి పులుల గర్జనలు, పరస్పరం తలపడుతున్న భయానక శబ్దాలు చాలాసేపు వినిపించాయని స్థానిక గ్రామస్తులు చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా శబ్దాలు ఆగిపోయాయి. ఉదయాన్నే గ్రామస్తులు అడవిలోకి వెళ్లి చూడగా 2 పులులు విగత జీవులుగా కనిపించాయి. దీంతో గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతో మందిని నవ్వించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటి పావుల శ్యామల ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అర్ధరాత్రి తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. పావుల శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్యామల 1951లో గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. గణేష్ పాత్రో రచించిన పావుల నాటకంలో నటన ద్వారా పావుల శ్యామలగా స్థిరపడిపోయింది. 44 ఏళ్లుగా అనేక నాటకాలు, సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. బాబాయ్ అబ్బాయి, స్వర్ణకమలం, కర్తవ్యం, దండోరా, మనసంతా నువ్వే, గోలీమార్, బలాదూర్, ఆంధ్రవాల, వర్షం, బెంగాల్ టైగర్, మత్తు వదలరా వంటి సినిమాలలో నటించారు. ఒకప్పుడు వెండి తెరపై నవ్వులు పూయించిన నటి చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో 6గురికి గాయాలు కావడంతో పోలీసులు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. మహారాష్ట్రలోని ముంబ్రాలో ఓ పాత భవనం గ్యాలరీ స్లాబ్ కూలి 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో 5గురికి గాయాలయ్యాయి. 4 అంతస్తుల అపార్ట్మెంట్ను నిర్మించి 40 సంవత్సరాలు పూర్తవడంతో అది ప్రమాదకరంగా మారింది. వర్షాలు కురుస్తుండటంతో భవనం గోడలు మెత్తబడ్డాయి. ఈ నేపథ్యంలో బాలికతో పాటు మరో 5గురు మొదటి అంతస్తు గ్యాలరీలో ఉండగా 2వ అంతస్తు గ్యాలరీ స్లాబ్ కూలి శిథిలాలు వారిపై పడ్డాయి. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా అపార్ట్మెంట్ను ఖాళీ చేయించిన థానే జిల్లా అధికారులు అందులోని 30 కుటుంబాలకు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రయం కల్పించారు. నీట్ వ్యవహారంలో జెన్జీ ఆందోళనలు నిర్వహించిన తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. వైరల్ అవుతున్న జెన్జీ నిరసన రీల్స్ను చూసి తనకు వాంతులు వచ్చినంత పనైందని, తన జీవితంలో ఇంత వికారమైన దృశ్యాలను ఎప్పుడూ చూడలేదని తాజాగా బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. యువతీ యువకులు మాట్లాడిన తీరు, భాష చాలా అసహ్యంగా ఉన్నాయని, ఈ పిల్లల్ని వారి తల్లిదండ్రులు ఎలా పెంచారని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ఇలాంటి యువతులు ఎప్పటికీ గృహిణీలు కాలేరని విమర్శించారు. భారతదేశం అనేది ఎంతో సాంస్కృతిక విశిష్టత, సంస్కారం కలిగిన దేశమని గుర్తు చేసిన కంగనా ఈ నిరసనకారులు
అధికారులు తమ ప్రవర్తనతో కేవలం చెత్తను అపరిశుభ్రతను మాత్రమే ప్రపంచం ముందుకు తెచ్చారని విమర్శించారు. ఈ సోషల్ మీడియా రీల్స్ తనను మానసికంగా చాలా కలవరపెట్టాయని, ఇప్పుడు తనకు డిజిటల్ డిటాక్స్ అవసరమని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో సుమంత్ నటించిన రెండో చిత్రం మహేంద్రగిరి వారాహి. రంగమాత్రాండ నిర్మాత మధు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దర్శక నిర్మాతలతో పాటు సీనియర్ నటి మంజు భార్గవి ఈ వేడుకకు హాజరై ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ కథానాయిక ఐశ్వర్య రాజేష్తో పాటు మరో స్టార్ హీరో కీలక పాత్రలు పోషించారు. వైవిధ్యమైన కథతో డివోషనల్ థ్రిల్లర్గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు తెలిపారు. They chose me for a character in this. I was so impressed that I'm connected with the goddess Varahi because I have been a follower of Varahi Amavaru. సెప్టెంబర్ 11th మూవీ రిలీజ్ అవుతుంది. టీజర్కి మించి ఇక ముందు వచ్చే కంటెంట్ అద్భుతంగా ఉండాలి అని దాని గురించి మరింత ఫోకస్డ్గా మరింత బాధ్యత పెరిగింది. అండ్ వీ ప్రామిస్ యూ టు ద ఆడియన్స్ దాన్ని మా ప్రోడక్ట్ని ఇంకా చెక్కి ఇంకా పాలిష్ చేసి కరెక్ట్గా మీ ముందు సెప్టెంబర్ 11th తీసుకొస్తాం అండ్ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్న నమ్మకం. ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్.